700 మీ అమ్మకో మీ భార్యకో మీ చెల్లెకో ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కరికన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు. 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాడు. మరి డిసెంబర్ 9 వాయ నాయన, జనవరి 9 వాయ, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు వాయ. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. 4 నెలలు కదనే, నెలకు 2,500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊర్లకు రేపు ఓటేయమని వస్తే అక్క చెల్లెలు చీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి. బిడ్డ 10,000 దేరా మొదలు 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మంచిగా బిడ్డ కాన్పుకొస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమైతే ఇక తులం గలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన ఆదేవాళ్ళకన్నా తులం బంగారం ఒక్కరికన్నా నర్సాపూర్లను, నారాయణ ఖేడ్లను, జోగిపేటలను, జైరాబాదుల్లో, సంగారెడ్డిల్లో, పటన్ చెరువుల్లో ఒక్కరికన్నా వచ్చినారే? రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమై హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టినా, 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2,500 ఇస్తా అని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తా అని ముసలోళ్లను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తా అని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక, మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రు అని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మనం ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలోళ్ళకు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు. అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. ఇప్పుడు మనమడు వస్తలేడు కానీ రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి అందరి, అంతే కదా. వచ్చినాదే 4,000 పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చిందా ఊళ్ళలా? ఏమన్నాడు? డిసెంబర్లో 4,000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు మా రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అని అవ్వాతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వాతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4,000 వచ్చినాయా?
ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే? ఊళ్ళో ఎవరన్నా ఎకరం భూమి కొనుక్కుంటే భయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. కోర్టులో పోయినా, కులంలో కూర్చున్నా, పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్కు చెల్తదని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతులు ఎవరిని పెట్టిందే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, నిరుద్యోగులకు మోసం, పేదలకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి. హామీలు ఎగబెట్టిండ్రు.